హలో ఫ్రెండ్స్, మన గ్రూప్లో మెంబర్స్ చాలా మంది సూట్స్ ఎలా ఫైల్ చేస్తారండి, ఫైలింగ్ ప్రొసీజర్ ప్రాక్టికల్గా మాకు ఒక సెషన్ చేయండి అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరి కోరిక ప్రకారం ఇప్పుడు మనం ఒక ప్రామిసరీ నోట్ సూట్ని ఎలా ప్రిపేర్ చేయాలి, టాప్ టు బాటమ్ క్లయింట్ ఎలా తయారు చేయాలి అనేది ప్రొసీజరల్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్లో చూద్దాము. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించేది ఇన్ ద కోర్ట్ ఆఫ్ సో అండ్ సో లొకేషన్. సో ఇదేంటంటే కాస్ట్ టైటిల్ అంటారు. ఈ కాస్ట్ టైటిల్ అంటే ఇందులో ఏముంటాయంటే కోర్టు నేము, అలాగే సూట్ ఏ ఇయర్లో ఫైల్ చేస్తున్నాము, అలాగే బిట్వీన్ ఎవరి మధ్యలో జరుగుతుంది, వాళ్ళ జస్ట్ పేర్లు అనమాట. దీన్ని షార్ట్ కాస్ట్ టైటిల్ అంటాం. షార్ట్ కాస్ట్ టైటిల్. కాస్ట్ టైటిల్లో రెండు రకాలు ఉంటాయి, ఫుల్ కాస్ట్ టైటిల్ అండ్ షార్ట్ కాస్ట్ టైటిల్. ఫుల్ కాస్ట్ టైటిల్ అంటే ఇక్కడే ఈ పేరుతో పాటు వీళ్ళ తండ్రి పేరు, వయసు, చిరునామా మొత్తం ఇక్కడే రాస్తే అడ్రస్తో సహా దాన్ని ఫుల్ కాస్ట్ టైటిల్ అంటారు. జనరల్గా మనం పిటిషన్స్లో ఫుల్ కాస్ట్ టైటిల్ రాస్తాం. సో అది పిటిషన్ వచ్చినప్పుడు చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ కాస్ట్ టైటిల్లో టాప్లో కోర్టు పేరు రాస్తాము. ఇన్ ద కోర్ట్ ఆఫ్ సో అండ్ సో జడ్జ్ అట్ సో అండ్ సో స్టేషన్. అంటే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా డిస్ట్రిక్ట్ జడ్జ్ అని మనకి డిస్ట్రిక్ట్ కోర్టు వరకు ఉన్నటువంటి క్యాడర్స్. ఇందులో జూనియర్ సివిల్ జడ్జ్ కేటగిరీకి ఈ కేసు ఎప్పుడు వెళ్తుంది అంటే ఈ సూట్ ఎప్పుడు ఫైల్ చేస్తాము అని అంటే మీకు సివిల్ కోడ్స్ యాక్ట్లో పెక్యునరీ జ్యుడిజిక్షన్ అనేది ఒక ప్రొవిజన్ ఉంది. అందులో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, అంటే సీరియల్లో చెప్పాలంటే టాప్లోనేమో జిల్లా కోర్టు ఉంటుంది, దానికన్నా తక్కువ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, దానికన్నా తక్కువ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్. ఇప్పుడు ఆ కోర్టు పేర్లు ఏ విధంగా మార్చారు? ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ఇట్లా 3 కేటగిరీస్కి మనకి కోర్టు క్యాడర్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జూనియర్ అనే కేటగిరీలో అంటే ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్లో వాళ్ళ పెక్యునరీ లిమిట్. పెక్యునరీ అంటే ఏంటండి? అమౌంట్. మన సబ్జెక్ట్ మ్యాటర్లో అమౌంట్ ఎంతైతే ఉందో, అంటే ఇప్పుడు మనం ప్రోనోట్ సూట్ ఫైల్ చేస్తున్నాము ఫ్రెండ్స్, ఇది 25 lakhs బిలో అయితే ఎక్కడ ఫైల్ చేయాలి? సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్లో. 25 lakhs పైనుంచి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఎంతవరకు ఫైల్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో ఎంతవరకు పెక్యునరీ లిమిట్ ఉందో మీరు కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికైతే ఇది 25 లక్షల లోపు ఉన్నది కాబట్టి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కోర్టులో ఫైల్ చేస్తున్నాం. అయితే ఇక్కడ లొకేషన్ చూడండి, మంగళగిరి అని ఉంది. ఈ మంగళగిరి అనేది ఎలా చెప్తామండి అని అంటే టెరిటోరియల్, అంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడైతే జరిగిందో, అంటే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో, అంటే ప్రామిసరీ నోట్ ద్వారా వీళ్ళు అమౌంట్ ఇచ్చి ఇప్పించుకోవటాలు ఎక్కడైతే జరిగినాయో ఈ వీటిని బట్టి మనకి టెరిటోరియల్ కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగినటువంటి టెరిటోరియల్ ఏ జ్యూరిడిక్షన్లో ఉందో ఆ కోర్టు కింద తీసుకుంటాం. ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఎక్కడ చెప్తున్నారు? సిపిసిలో ఒక దావాకి పార్టీలు ఎవరు, జ్యూరిడిక్షన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కేటగిరీస్ ఆఫ్ జ్యూరిడిక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ప్లేస్ ఆఫ్ యాక్షన్, కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ప్లేస్ని బట్టి, పెక్యునరీ అమౌంట్ని బట్టి, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి జ్యూరిడిక్షన్ డిసైడ్ చేస్తారు అని చెప్పేసి మనకి సిపిసిలో చెప్తా ఉన్నారు. సో ఆ ప్రొవిజన్ ప్రకారం సిపిసిలో జ్యూరిడిక్షన్ అనే పాయింట్ మీద మనం దీన్ని కలిపి చదువుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాస్ట్ టైటిల్ రాసాము. ఇక్కడ చూడండి ఒరిజినల్ సూట్, అందుకని షార్ట్ ఫామ్లో ఓఎస్. మరి ఇక్కడ ఖాళీ వదిలిపెట్టారు ఎందుకండి అంటే మనం సూట్ ఫైల్ చేసేటప్పుడే దాని నెంబర్ రాదు కాబట్టి ఖాళీ వదిలిపెడతాం. కోర్టు వారి స్క్రూటినీ అంతా చేసి అంటే అంతా ఫైలింగ్ అంతా చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు వాడు నెంబర్ ఇస్తారనమాట. అలాగే పార్టీ పేర్లు ఇందాక చెప్పుకున్నాం కదా, షార్ట్ కాస్ట్ టైటిల్ అంటే సింపుల్గా ఎంతమంది పార్టీలు ఉంటే అంతమంది యొక్క పేర్లు రాస్తాం. ప్లెయింటిఫ్, ఎవరైతే ప్లెయింట్ ఫైల్ చేస్తారో అంటే దావా వేస్తారో వాళ్ళని తెలుగులో వాది అంటారు, ఇంగ్లీష్లో ప్లెయింటిఫ్ అంటాం. దానికి ఆపోజిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ప్రతివాదులు లేదా డిఫెండెంట్స్ అంటాం. ఒకళ్ళు ఉంటే డిఫెండెంట్స్, చాలా మంది ఉంటే డిఫెండెంట్స్. మరి ఎక్కువ మంది ఉంటే ఎలా ఫైల్ చేయాలండి? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయింటిఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, అలాగే సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వస్తాం ఇలాగా.
ఈ విధంగా నంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ప్లెయింటిఫ్‌గా గాని, డిఫెండెంట్‌గా గాని ఉన్నారో వాళ్ళని ఇక్కడ సీరియల్ వైస్‌గా వాళ్ళకి నంబర్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఇక్కడ కేటగరీ వైస్‌గా డివైడ్ చేస్తాం. ప్లెయింటిఫ్ నంబర్ 1, 2, 3, 4 అని. అలాగే డిఫెండెంట్ 1, 2, 3 అని చెప్తాం. ఎంతమంది ఉన్నా సరే అందరి పేర్లు ఇక్కడ రాయాల్సిందే షార్ట్ క్లాస్ టైటిల్‌లో. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ లా. ప్రొవిజన్ ఆఫ్ లా అంటే ఏంటి? ఈ దావా ఏ ప్రొవిజన్ కింద ఫైల్ చేస్తున్నారు? ప్రొవిజన్ అంటే సెక్షన్. యాక్చువల్‌గా సివిల్ దావాలన్నీ కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్‌ని బేస్ చేసుకొని ఫైల్ చేస్తాం. ఇందులో ఏం ప్రొవిజన్ ఉందంట? అండర్ సెక్షన్ 26 క్లాస్ 1 ఇందులో చెప్పారు. సెక్షన్ 26 క్లాస్‌లో ఏం చెప్పారంటే ఒక దావా ఎలా ఉండాలి? అంటే క్లెయింట్ ఎలా ప్రెజెంట్ చేయాలి? ఆ క్లెయింట్ ఫైలింగ్ ప్రొసీజర్ ఏంటి అనేది సెక్షన్ 26 క్లాస్ 1 ఆఫ్ సిపిసిలో చెప్పారంట. సో దాని ప్రకారం ఈ దావా ఎవరు వేస్తున్నారు? ప్లెయింటిఫ్. ఒకవేళ ఎక్కువ మంది ప్లెయింటిఫ్స్ ఉంటే ప్లెయింటిఫ్స్ అని రావాలి. అందుకని ప్లెయింట్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్లెయింటిఫ్ ఆర్ ప్లెయింటిఫ్స్ అండర్ సెక్షన్ 26 క్లాస్ 1 ఆఫ్ సిపిసి. ఇక్కడ నుంచి చూడండి డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఎవరిది? ఆఫ్ ది ప్లెయింటిఫ్. ఏంటంట? ద ప్లెయింటిఫ్ ఈజ్ సో అండ్ సో, సన్ ఆఫ్, ఆక్యుపేషన్, రెసిడెన్స్, తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్ డీటెయిల్స్. అలాగే ఎక్కువ మంది ప్లెయింటిఫ్స్ ఉన్నారనుకోండి సేమ్ ద ప్లెయింటిఫ్ ఈజ్ అనే ప్లేస్‌లో ఎక్కువ మంది ఉంటే ద ఫస్ట్ ప్లెయింటిఫ్, ది సెకండ్ ప్లెయింటిఫ్ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళకి ప్రతి పేరా చొప్పున వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఎంతమంది పార్టీలు ఉంటే అంతమందికి కూడా పేరా వైజ్‌గా వాళ్ళకి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అందులో డిస్క్రిప్షన్‌లో ఏముండాలి? పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, వృత్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్. లేదు ఏ పని చేయటం లేదు. అన్‌ఎంప్లాయ్. ఏదైనా సరే ఆక్యుపేషన్ డీటెయిల్‌గా చెప్పాలి. అలాగే రెసిడెన్స్ ఆఫ్. ఇంకా చెప్పాలంటే ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలిక్కడ. ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అంటే ఈ అడ్రస్‌ని బేస్ చేసుకొనే మనకి సమన్స్ వెళ్తాయి కాబట్టి, నోటీస్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ రిజిస్టర్ పోస్ట్‌కి తగ్గట్టుగా క్లియర్ డీటెయిల్డ్ అడ్రస్ కావాలి. సో అంతేగాని ఏ సన్ ఆఫ్ బి సో అండ్ సో విలేజ్ అంటే అది ప్రాపర్ అడ్రస్ కాదు. అందుకని ప్రాపర్ అండ్ క్లియర్ అడ్రస్‌ని ఇక్కడ మెన్షన్ చేస్తేనే మనకి దావాలో ప్రాసెస్ సర్వీస్ కరెక్ట్‌గా అవుతుంది. అంటే సమన్స్ గాని, నోటీసులు గాని అవి కరెక్ట్‌గా వెళ్తాయి. ఇక ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కువ మంది ఉన్నారనుకోండి ప్లెయింటిఫ్స్. ఫస్ట్ ప్లెయింటిఫ్, సెకండ్ ప్లెయింటిఫ్స్ సెకండ్ ప్లెయింటిఫ్ ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది డిస్క్రిప్షన్ రాయాల్సిందే. అది తరపున అడ్వకేట్‌గా ఎవరున్నారు? వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇందులో లాస్ట్‌లో రాస్తాం. ఇక్కడ ప్లెయింటిఫ్స్ తరపున ఎవరైతే అడ్వకేట్‌గా ఉన్నారో ఎందుకని? ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వీసింగ్ ఆఫ్ సమన్స్ లేదా కమ్యూనికేషన్ పర్పస్. రైట్. ఇక్కడ చూడండి. అడ్రస్ ఫర్ సర్వీస్. సర్వీస్ అంటే సర్వీస్ ఆఫ్ సమన్స్ కానీ, నోటీసెస్ గానీ ఏదైనా సరే వీళ్ళ తరపున ఎవరికివ్వాలి అంటే ఫలానా అడ్వకేట్‌కి అంటారు. అలాగే డిస్క్రిప్షన్ ఆఫ్ ది డిఫెండెంట్. పైన ప్లెయింటిఫ్‌కి ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా డిస్క్రిప్షన్ ఆఫ్ ది డిఫెండెంట్. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పాలి. సేమ్ ఒకళ్ళుంటే సింగిల్ డిస్క్రిప్షన్. ఎక్కువ మంది ఉంటే నంబర్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ విత్ డీటెయిల్డ్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ డిఫెండెంట్, సెకండ్ డిఫెండెంట్, థర్డ్ డిఫెండెంట్ ఇట్లా ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే వాళ్ళందరికీ పారా వైస్‌గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రాయాలి. లాస్ట్‌లో వితిన్ ద లిమిట్స్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ అంటున్నాం. అంటే ఒకవేళ వాళ్ళు ఉదాహరణకి డిఫెండెంట్ వేరే లొకేషన్‌లో ఉన్నారు. వాళ్ళున్న అడ్రెస్ వేరే కోర్ట్ పరిధిలోకొస్తే అక్కడ దిస్ ఆనరబుల్ కోర్ట్ అని కాకుండా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఏ కోర్ట్ కింద పరిధి వస్తుందో ఉదాహరణకి సమ్ ఎక్స్ అనే విలేజ్ గాని, టౌన్ గాని ఏదైనా లొకేషన్ ఉందనుకోండి. ఉదాహరణకి విజయవాడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ప్రిమిసెస్‌లో ఒకళ్ళున్నారనుకోండి డిఫెండెంట్. వాళ్ళ అడ్రెస్ రాసిన తర్వాత వితిన్ ద లిమిట్స్ ఆఫ్ విజయవాడ జేసీ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఆ పరిధిలో రాస్తామనమాట. ఎందుకని? వాళ్ళకి ఆ కోర్ట్‌కి వెళ్లి అక్కడి నుంచి సమన్స్ సర్వ్ అవుతాయి. అందుకని వాళ్ళ లొకేషన్‌కి దగ్గరలో ఉన్న కోర్ట్‌ని జ్యూరిస్డిక్షన్ ప్రాసెస్ అడ్రస్ కింద రాస్తామనమాట. అందుకే దాని లిమిట్స్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. వితిన్ ద లిమిట్స్ ఆఫ్ అని.
ప్రస్తుతానికి ఈ కేసులో ఈ కోర్టు పరిధిలోనే ఉన్నారు కాబట్టి వితిన్ ద లిమిట్స్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ అని రాశారు. అదే వేరే లొకేషన్‌లో అయితే వీళ్ళ అడ్రస్‌ని బట్టి జ్యూరిస్డిక్షన్ రాయాలి. యాక్చువల్‌గా దీన్ని సర్వీస్ జ్యూరిస్డిక్షన్ అంటాం. అందుకని మనం వితిన్ ద లిమిట్స్ ఆఫ్ అని రాస్తాం. ఒక క్రిమినల్ కేసు ఫైల్ అవ్వాలనుకోండి, క్రిమినల్ కంప్లెయింట్ గాని ఏమన్నా వచ్చినప్పుడు వితిన్ ద లిమిట్స్ ఆఫ్ సో అండ్ సో పోలీస్ స్టేషన్ అని రాస్తాం అక్కడ. అంటే ఏంటి? ఈ అడ్రస్ ఫలానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది అనని. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పే అడ్రస్ కూడా ఏ కోర్ట్ పరిధిలో ఉందో కనుక్కొని వితిన్ ద లిమిట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకు? సర్వీస్ ఆఫ్ సమన్స్ త్రూ ఆ కోర్ట్ ద్వారా వెళ్తాయి కాబట్టి. ఉదాహరణకి గుంటూరు కోర్ట్‌లో దావా ఫైల్ చేశాం. విజయవాడ కోర్ట్ పరిధిలో ఒక అడ్రస్‌లో డిఫెండెంట్ ఒకళ్ళు ఉంటున్నారు. అప్పుడు గుంటూరు కోర్ట్ వాళ్ళు విజయవాడ కోర్ట్‌కి సమన్స్ సర్వీస్ చేసి, మళ్ళా అక్కడ విజయవాడ కోర్ట్ నుంచి ఆ లోకల్‌లో ఉన్నటువంటి ఆ పార్టీకి సమన్స్ సర్వీస్ చేస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి వేరే జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి ప్రాంతానికి సర్వీస్ ఆఫ్ సమన్స్ జరగాలి అనంటే, అది ఏ కోర్ట్ పరిధిలోకి వస్తుందో దాని ద్వారా మనం పంపించాలి కాబట్టి వితిన్ ద లిమిట్స్ ఆఫ్ సో అండ్ సో కోర్ట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. అంటే ఈ కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి? అంటే దావా అసలు ఎందుకు మొదలైంది? దానిలో ఉన్నటువంటి పూర్వాపరాలు ఏంటి అనేది మొత్తం డీటెయిల్‌గా ఇక్కడ రాస్తాం. ఫ్రెండ్స్ మీకు ఈ వర్డ్ ఫైల్ అనేది లేదా పీడీఎఫ్ ఫైల్ అనేది ఈ టోటల్ ఫార్మాట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ప్లెయింటిఫ్, డిఫెండెంట్ తెలిసిన వాళ్ళంట. వాళ్ళిద్దరికీ పరిచయం ఉంది. సో అండ్ సో డేట్‌న కొంత అమౌంట్ కావాలని డిఫెండెంట్ ప్లెయింటిఫ్‌ని అడిగాడు. దేనికోసం? ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్ కోసం అంట. అప్పుడు ప్లెయింటిఫ్ పలానా రోజున అతనికి సో అండ్ సో అమౌంట్ ఇచ్చాడు. తర్వాత ఏం జరిగింది? ఎవరి సమక్షంలో ఇచ్చారు? పలానా వాడి సమక్షంలో. తర్వాత ఏం జరిగింది? కొంత అమౌంట్‌ని బ్యాంక్ ద్వారా ఇచ్చారంట. సో ఇలాగా 2 దఫాల్లో పలానా వాళ్ళ సమక్షంలో పలానా విధంగా ఈ డిఫెండెంట్‌కి ప్లెయింటిఫ్ అమౌంట్ ఇచ్చాడు. దాని తాలూకా ఏం చేశాడు డిఫెండెంట్? ఎగ్జిక్యూట్ ప్రామిసరీ నోట్. ఒక ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే రాశాడు. ఎప్పుడు? పలానా తారీఖున. ఎవరి పేరు మీద? ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. ఎంత మొత్తానికి? అతను తీసుకున్న పలానా మొత్తం బకాయికి. ఏంటి కండిషన్ అక్కడ? 24% పర్ యాన్నమ్. సంవత్సరానికి 24% చొప్పున వడ్డీ. అంటే ఇక్కడ రూ. 2 వడ్డీ అన్నమాట నెలకి. సో ఏమని కండిషన్ చూడండి. టు ద ప్లెయింటిఫ్ ఆర్ హిస్ ఆర్డర్ ఆన్ డిమాండ్. ఇది ప్రామిసరీ నోట్. అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్‌లో సెక్షన్ 4 అనేది ప్రామిసరీ నోట్ డెఫినిషన్ అయితే, ఒక ప్రామిసరీ నోట్ అంటే ఉండాలి? ఏ ఎలిమెంట్స్ కవర్ అవ్వాలి అనంటే అందులో అన్‌కండిషనల్ ఆర్డర్ అని ఉంటది. ఆన్ డిమాండ్ అని ఉంటది. పేది ఎవరికి? ఎవరైతే ప్లెయింటిఫ్ ఉన్నారో అంటే ఎవరైతే ఆ ఇన్‌స్ట్రుమెంట్ హోల్డర్ ఉన్నారో అతనికి గాని లేదా హిస్ ఆర్డర్ ఆన్ డిమాండ్ అతను ఎవరికైతే పే చేయమని చెప్తారో వాళ్ళకి. ఎప్పుడు? ఆన్ డిమాండ్. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడన్నమాట. అలా అన్‌కండిషనల్ ఆర్డర్ మీద డిమాండ్ తోటి ప్లెయింటిఫ్‌కి గాని, అతను ఎవరికైతే ఆర్డర్ చేశారో వాళ్ళకి గాని పే చేయమని చెప్పేటువంటి ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్‌లో ప్రామిసరీ నోట్‌గా పిలుస్తాం. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క డిస్క్రిప్షన్. అందులో పర్టిక్యులర్‌గా ప్రామిసరీ నోట్‌కి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని చెప్పేసి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్‌లో చెప్పారు. సో, ఆ విధంగా ఆ కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేసే విధంగా వీళ్ళొక ప్రామిసరీ నోట్ రాశారు. ఇక ప్రామిసరీ నోట్ అంటే ఏంటి? దానిలో ఉండే కాలమ్స్ ఏంటి అనేది మనం ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేసుకుందాం. ప్రస్తుతానికి ఒక ప్రామిసరీ నోట్ రాశారు. దాని తాలూకా ఈ ట్రాన్సాక్షన్ మొత్తం పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ద డిఫెండెంట్ డిడ్ నాట్ చూస్ టు రీపే. తీసుకున్నాడు బానే ఉంది. అక్కడి నుంచి అడుగుతుంటే ఇతను ఇవ్వటం లేదు. ఎవరు? డిఫెండెంట్ ఇవ్వట్లేదు. తర్వాత ఏం జరిగింది? ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ డిమాండ్స్ మేడ్ బై ది ప్లెయింటిఫ్. చాలా సందర్భాల్లో రిపీటెడ్‌గా ప్లెయింటిఫ్ డిఫెండెంట్‌ని డిమాండ్ చేస్తున్నాడు. ఏమని? డబ్బులు ఇచ్చేయమనని. రీపే. అయినా గాని ఏం చేస్తున్నాడు? పోస్ట్‌పోన్ ద సేమ్ ఆన్ వన్ ప్రిటెక్స్ట్ ఆర్ అదర్. ఇప్పుడు డిఫెండెంట్ ఏం చేస్తున్నాడంట?
ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా అని చెప్పేసి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్‌గా ఏమైంది? ప్లెయింటిఫ్ పర్సనల్ గాను, ఎల్డర్స్ ద్వారా గాను ట్రై చేసి అలసిపోయి, ఇక లాభం లేదని చెప్పేసి ఇప్పుడేం చేశాడు? ఆ డిఫెండెంట్ ఈ ప్రామిసరీ నోట్ అమౌంట్‌ని క్లియర్ చేయడానికి బదులుగా అది అంటే ఎగ్గొట్టాలని ప్రయత్నంలో ఉన్నాడని చెప్పేసి ప్లెయింటిఫ్‌కి తెలిసింది. అందువలన ఏదైతే ప్రామిసరీ నోట్ తాలూకా అమౌంట్ ఇచ్చున్నాడో దాన్ని రికవరీ ఆఫ్ ద డెట్ డ్యూ అండర్ ద అబోవ్ రిఫర్డ్ ప్రామిసరీ నోట్ విత్ ఇంట్రెస్ట్ అండ్ కాస్ట్. ఇప్పుడు అతనికి ఏం కావాలంట? రికవరీ ఆఫ్ డెట్ డ్యూ, బాకీ దేని తాలూకా అండర్ ద అబోవ్ రిఫర్డ్ ప్రామిసరీ నోట్. ఆయన చెప్పాడు కదా డీటెయిల్డ్‌గా, పలానా ప్రామిసరీ నోట్ పలానా రోజు పలానా మొత్తంలో పలానా సాక్షుల సమక్షంలో ఇట్లా రాశారని. ఆ ప్రామిసరీ నోట్ తాలూకా తనకు రావాల్సినటువంటి అమౌంట్ మొత్తాన్ని ఇంట్రెస్ట్ అండ్ కాస్ట్‌లతో సహా, అంటే వడ్డీ మరియు ఖర్చులతో సహా తనకి తిరిగి ఇప్పించవలసిందిగా అని చెప్పేసి ఈ కోర్ట్‌లో ఈ దావా ఫైల్ చేస్తున్నారంట. అలాగే ఇంకో క్లాజ్ ఉంది చూడండి. డిఫెండెంట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఫార్మర్. ఇదొక స్పెషల్ క్లాజ్ అండి. ఇదేంటంటే స్మాల్ ఫార్మర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చిన్న రైతులు గనకైతే వాళ్ళు వ్యవసాయ నిమిత్తం రుణాలు తీసుకున్నట్లయితే, అంటే వ్యవసాయ నిమిత్తం గనక వాళ్ళు బాకీ చేసినట్లయితే, అందులో వాళ్ళకి ఇది ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు, అంటే ఈ డిక్రీ అయిపోయి, అంటే ఈ ప్రామిసరీ నోట్ కేసు దావా డిక్రీ అయ్యి ఎగ్జిక్యూషన్‌కెళ్ళినప్పుడు వీళ్ళు గనక స్మాల్ ఫార్మర్ అయితే కొన్ని బెనిఫిట్స్ వీళ్ళకున్నాయి. అంటే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది. ద సేమ్ టైమ్ కొంత అటాచ్‌మెంట్‌లో వైవర్ ఉంటది. అంటే అన్ని వస్తువుల్ని కూడా అటాచ్ చేయడానికి లేదు. ఇవన్నీ మనకి సీపీసీలో క్లారిటీగా ఇచ్చారు. ఏంటి? అందుకని ఇలాంటి ఇమ్యూనిటీస్ ఏదైతే స్మాల్ ఫార్మర్స్‌కున్నాయో, అవి ఇతను డిపెండెంట్‌కి వర్తించవు అని ఒక క్లాజ్ మెన్షన్ చేయాలిక్కడ. అంటే ఒక పేరాలో ఆ మాట రాయాలన్నమాట. ఇతను స్మాల్ ఫార్మర్ కాదండి. కాబట్టి డెట్ రిలీఫ్ లాస్ అయ్యేవి కూడా ఇతనికి అప్లై అవ్వవు. అందుకని ఇంట్రెస్ట్ ఈస్ నాట్ లయబుల్ టు స్కేల్ డౌన్. అంటే ఈ ప్రామిసరీ నోట్‌లో తనకి 24% వడ్డీ అనుకున్నారు కదా! అదేమి స్కేల్ డౌన్ చేయాల్సిన పని లేదండి. ఇతను స్మాల్ ఫార్మర్ కాదు అనే విషయాన్ని కోర్ట్ దృష్టికి తీసుకెళ్తూ ఈ పేరా రాయాలి. తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్. కాజ్ ఆఫ్ యాక్షన్ మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చాలా మంది ఎలా రాస్తున్నారంటే కాజ్ ఆఫ్ యాక్షన్, పైన బ్రీఫ్ యాక్ట్స్‌లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని తీసుకొచ్చి కాజ్ ఆఫ్ యాక్షన్‌లో రాస్తారు. వాస్తవంగా కాజ్ ఆఫ్ యాక్షన్, బ్రీఫ్ యాక్ట్స్‌కి డిఫరెన్స్ ఏందంటే, బ్రీఫ్ యాక్ట్స్‌లో ఏమో ఒక క్లయింట్ మన దగ్గరికొచ్చి తనకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే తనకి గ్రీవెన్స్ ఉందో, అంటే తనకి ఏదైతే కష్టం జరిగిందో, ఆ కష్టానికి తాలూకా అతను చెప్పినటువంటి అన్ని ఫ్యాక్ట్స్‌ని మనం నోట్ చేసుకొని, దానిలో బ్రీఫ్‌గా, అంటే సింపుల్ అండ్ క్లియర్‌గా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్‌ని యాస్ పర్ లా, చట్ట ప్రకారం ఒక ఫార్మాట్‌లో రాసుకుంటూ వస్తాం. అది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అనే కాలంలో రాస్తాం. మరి కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? తెలుగులో ఒక సామెత ఉంది. కట్టె, కొట్టె, తెచ్చే. అంటే దాని అర్థం ఏంటంటే, హైలైట్స్ ఆఫ్ ది బ్రీఫ్ ఫ్యాక్ట్స్. హైలైట్స్ ఏంటంట? సంఘటన ఎప్పుడు జరిగింది? మొదట సంఘటన ఎప్పుడు జరిగింది? దీని తాలూకా ఏంటి? ఆ తర్వాత ఏంటి? అనే హైలైట్స్ అన్నమాట. మన న్యూస్ వినేటప్పుడు చెప్తారు చూసారా? వార్తల్లోని ముఖ్యాంశాలు, హైలైట్స్ ఆఫ్ ది న్యూస్ అన్నట్లుగా. సో, ఆ హైలైట్స్‌ని ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్‌లో రాయాలి. అంటే సింపుల్‌గా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ పేరా గనక మనం గమనిస్తే, పైన ఎలాబరేటెడ్‌గా ఉన్నటువంటి డీటెయిల్డ్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ మొత్తాన్ని కూడా ఆల్‌మోస్ట్ ఒక పేరాలో చూపించినట్లు ఉంటుంది. అంటే మొదట ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది? చివరికి ఏం జరిగింది? ఇట్లా క్రిస్పీగా హైలైట్స్ చెప్పుకుంటూ రావటాన్ని కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. కాబట్టి కాజ్ ఆఫ్ యాక్షన్‌లో టోటల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. బ్రీఫ్ ఫ్యాక్ట్స్‌లో ఉన్నది. దానిలో ఉన్నటువంటి హైలైట్స్, డేట్స్, ఫిగర్స్ అంటే అమౌంట్స్, ఇన్సిడెంట్ జరిగినటువంటి హైలైటెడ్ కాంటెక్స్ట్ అన్నమాట. ఇంతవరకు సరిపోద్ది. రైట్. ఫైనల్‌గా వాల్యుయేషన్ ఆఫ్ ది సూట్. అంటే దాని తర్వాత మనకి పైన బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అయిపోయినాయి. కాజ్ ఆఫ్ యాక్షన్ అయిపోయింది. ఇప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ ద సూట్. జనరల్‌గా పెక్యునరీ డీటెయిల్‌కి సంబంధించిన దావా అయినప్పుడు, అంటే ఒక ప్రామిసరీ నోట్ ఉంది. దానిలో ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది. దానికి వడ్డీ అయింది. మొత్తం కలిపి ఇంత అయింది అనేది డీటెయిల్డ్‌గా మనం చెప్పాలి అనంటే, ఈ చక్కగా ఉండడం కోసం మనం ఒక టేబుల్ ఫార్మాట్‌లో చెప్తాం దాన్ని. ఇదిగోండి అసలు ఇంత తీసుకున్నాడు పలానా తారీఖున. వడ్డీ ఇంత. కాబట్టి ఆ అసలు మొత్తానికి పలానా రోజు నుంచి పలానా రోజు వరకు
ఇన్ని రోజులయింది. దాని తాలూకా వడ్డీ నెలకింత, మొత్తం కలిపి ఇంత. కాబట్టి అసలు ఇది, దాని తాలూకా అయిన వడ్డీ ఇది, వెరసి అసలు వడ్డీ కలిపి ఇంత అమౌంట్ అయింది అని ఒక డీటెయిల్డ్ టేబుల్ రూపంలో క్లియర్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నీట్‌గా ఉండిద్ది. మరి అయిపోయిందా? ఇంకేం కావాలండి? మరి దావాలో కోర్టుకి వెళ్తున్నాము. కోర్టుకి ఫీజు కట్టాలి గదా! అందుకని మీకు ఏపీ కోర్ట్ ఫీజ్ యాక్ట్‌లో ఒక టేబుల్ రాసుండిద్ది. ఆ టేబుల్ ప్రకారం ఎంత అమౌంట్ దేని తాలూకా కట్టాలి అని ఏపీ కోర్ట్ ఫీజెస్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఆ బుక్‌లో ఒక్కొక్క నేచర్ ఆఫ్ సూట్‌కి ఒక్కొక్క సెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రామిసరీ నోట్ సూట్ అంటే వీటిని మనీ రికవరీ సూట్ అంటారు. వీటి కోసం సెక్షన్ 20. దీని తాలూకా ఏముంటది? అక్కడ ఒక టేబుల్ ఉంటది. ఆ టేబుల్‌లో 1,00,000కింత, తర్వాత అమౌంట్‌కింత, ఒక్కొక్క ఫిగర్ ఆఫ్ అమౌంట్‌కి ఒక్కొక్క రేట్ ఆఫ్ కోర్ట్ ఫీజ్ అనేది టేబుల్ వైస్‌గా డిఫైన్ చేసి ఉంటది. దాని ప్రకారం ఇప్పుడు మనకొచ్చినటువంటి అమౌంట్ ఎంత? రూ. 3,34,400. సో, దీని తాలూకా ఆ టేబుల్‌లో ఎంత కోర్ట్ ఫీజ్ అవుతుందో కాలిక్యులేట్ చేసి, దాన్ని ఫలానా సెక్షన్ కింద, ఫలానా యాక్ట్‌లో చెప్పిన విధంగా నేను ఈ అమౌంట్‌ని ఫలానా బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, దాని తాలూకా కౌంటర్ ఫైల్ చలానాని ఈ దావాతో పాటు ఫైల్ చేస్తున్నాను అని జెప్పేసి, బ్యాంక్‌లో అది చలానా తీసి, చిన్న చిన్న అమౌంట్ అనుకోండి. రూ. 10, రూ. 50, రూ. 100 అయితే కోర్ట్ ఫీ స్టాంప్స్ ఉంటాయి. మనకి కోర్ట్ స్టాంప్స్ తెలుసు కదా! జ్యుడిషియల్ స్టాంప్స్. కోర్ట్ జు అంటే జ్యుడిషియల్ స్టాంప్స్. మామూలుగా మనం ఏదన్నా అమ్మకాలు, కొనుగోళ్ళు, ఆ తర్వాత గిఫ్ట్ డీడ్స్ ఇలాంటివి రాసేప్పుడు రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర వాడే వాటిని నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అంటారు. నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్. పోస్ట్ ఆఫీస్‌లో పోస్టల్ స్టాంప్స్. మరి రెవెన్యూ ఆఫీస్‌లో అంటే మనం ప్రామిసరీ నోట్ మీద రూపాయి బిళ్ళ అంటిస్తా ఉంటాం. వాటన్నిటిని కూడా రెవెన్యూ స్టాంప్స్ అంటారు. ఇలాగ స్టాంపుల్లో రకరకాలున్నాయి. అలాంటి ఒక రకమే కోర్ట్ ఫీజు స్టాంప్. అంటే దాన్ని జ్యుడిషియల్ స్టాంప్ అంటారు. ఆ జ్యుడిషియల్ స్టాంప్స్ అంటించొచ్చు. మనకి కోర్ట్ ప్రిన్సెస్‌లో దొరుకుతుంటాయి. రూ. 1 దగ్గర నుంచి 20, 100 వరకు దొరుకుతాయి. సో, అలా చిన్న మొత్తం అనుకోండి. ఒక రూ. 20, రూ. 30 అయితే స్టాంప్స్ అంటిస్తాం. కానీ సుమారు ఇది 6,000 చిల్లర ఉంది కాబట్టి అంత మొత్తాన్ని మనం స్టాంపులు అంటించడం కుదరదు లేదా ఇబ్బంది అనుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, ఆ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఫైల్ చలానా. ఎలా డిపాజిట్ చేయాలండి కోర్ట్ అమౌంట్ బ్యాంక్‌లో అంటే, మీరు ఏ కోర్టు పరిధిలో అయితే ఈ దావాని ఫైల్ చేయాలనుకుంటున్నారో, ఆ కోర్టు పరిధిలో కోర్టు అకౌంట్‌కి సంబంధించి ఒక బ్యాంక్‌ని వాళ్ళక్కడ చెప్తారనమాట. సో, మనం ముందుగా దావా ఫైల్ చేసేప్పుడు చాలా సార్లు ఏం చేస్తారంటే, ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మనం. ఈ ఈ బ్యాంక్ తాలూకా డీటెయిల్స్ ఏంటి అనని. సో, ముందుగా మనం ఇదంతా రెడీ చేసుకొని, ఆ బ్యాంక్‌కి వెళ్లి, ఆ చలానా కట్టి, ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ రాసి, దీంతో నేను ఫైల్ చేస్తున్నాను. ఎంత పలానా అమౌంటు, దేనికోసం, కోర్ట్ ఫీజ్ కోసం, ఏ సెక్షన్ కింద, సో అండ్ సో సెక్షన్ కింద అని కోర్ట్ ఫీజ్‌ని ఇక్కడ చెప్పాలన్నమాట. అలాగే నెక్స్ట్ పారా చూడండి. వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. వాల్యూని బట్టి కోర్ట్ జ్యూరిస్డిక్షన్ మారిపోద్ది. అంటే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అనే కాన్సెప్ట్‌లో దావా యొక్క విలువను బట్టి జూనియర్ డివిజనా, సీనియర్ డివిజనా, డిస్ట్రిక్ట్ కోర్ట్ పరిధా అనేది డిసైడ్ అవుతుందని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఈ మనీ రికవరీ దావాల్లో 25 లాక్స్ బిలో ఏమో 20 ఆర్ 25 మీరది డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయండి నాకు. 20 ఆర్ 25 లాక్స్ బిలో ఎగ్జాక్ట్ ఫిగర్‌ని మీరు కామెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. ఆ పరిధి లోపల ఉన్నటువంటి వాల్యూని ఆ పెక్యునరీ వాల్యూ కింద చెప్తారు. అంటే ఉదాహరణకి 20, 25 లాక్స్ బిలోలో ప్రిన్సిపల్, సివిల్ జడ్జ్, జూనియర్ డివిజన్ కేటగిరీలోకొస్తది. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ వస్తది. కాబట్టి ఈ దావా మొత్తం ఎంత? సుమారు 3.5 లక్షల లోపు. కాబట్టి జ్యూరిస్డిక్షన్ పర్పస్‌లో ఇంత వాల్యూ అయింది కాబట్టి, ఈ కోర్ట్ పరిధిలోకి ఈ దావా వేస్తున్నాము అని చెప్పి డీటెయిల్‌గా చెప్పాలి. ఇంక చివరగా ఏం చెప్తున్నాము? అవన్నీ కంప్లీట్ చేశామండి. ఫైనల్‌గా మాకేం కావాలి? ఏం కావాలి? ప్రేయర్. ఏం కావాలో చెప్పడాన్ని ప్రేయర్ అంటాం. అందులో ఏమేమి కావాలి? ఫర్ ద సూట్ అమౌంట్ ఏంటది?
ఒక డిగ్రీ పాస్ చేయండి. దేనికి? రికవరీ ఆఫ్ సూట్ అమౌంట్ పలానా మొత్తానికి. తర్వాత ఇంట్రెస్ట్. ఎలాంటి ఇంట్రెస్టు? ఆ దావాలో అప్పటి వరకు మనం ఇంత ఇంట్రెస్ట్‌తో కాలిక్యులేట్ చేసాము. ఆ తర్వాత అంటే ఎప్పుడు? ఈరోజు దావా ఏస్తున్నాం. మరి రేపొద్దున దావా డిక్రీ అవ్వదు గదా! అతను అమౌంట్ పే చేసే వరకు ఆ టైంని మనం సబ్సిక్వెంట్ ఆర్ ఫర్దర్ అంటాం. అంటే ఈ దావా ఈ రోజు దాకా ఏస్తున్నానండి. ఈ రోజు వరకు అయిన అమౌంట్ ఇది వడ్డీతో సహా. ఇక రాబోయే రోజులకి నాకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని ఇప్పించండి అని అడుగుతాం. సరే అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోర్ట్ ఇస్తదా? లేదా? అనేది ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. కానీ ప్రేయర్‌లో మాత్రం మనకు రావాల్సిన మొత్తాన్ని, ఆ తర్వాత రావాల్సిన మొత్తానికి తాలూకా ఇంత వడ్డీ రేటుని, అలాగే కాస్ట్ ఆఫ్ ద సూట్ అంటే ఈ దావాకయ్యేటువంటి ఖర్చులు, అలాగే ఇంకా ఏదైనా రిలీఫ్స్‌కి గనక ఈ ప్లెయింటిఫ్ అర్హుడైతే, ఆ పరిస్థితుల్లో అలాంటి నెసెసరీ ఆర్డర్స్‌ని కూడా కోర్ట్ వారు పాస్ చేయాల్సింది అని మనం ప్రే చేస్తాం. అంటే ఈ కోర్ట్‌ని మనం ప్రార్థిస్తాం అన్నమాట. ఎలాగా? బై పాస్ ఎ డిక్రీ ఒక డిక్రీ ద్వారా ఇలాంటివన్నీ నాకు కావాలి అని చెప్పేసి ప్రేయర్‌లో ఇవన్నీ అడుగుతాం. ఇక తర్వాత వాళ్ళ ఇప్పుడు సిగ్నేచర్స్. అడ్వొకేట్ ఫర్ ప్లెయింటిఫ్. ఎంతమంది ప్లెయింటిఫ్స్ ఉంటే అంతమంది సంతకాలు పెట్టాలి. లేదా కొంతమంది తరఫున ఒక వ్యక్తి గనక పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటే అక్కడ పైన మెన్షన్ చేయాలి. ఏమని? అఫిడవిట్‌లో రాస్తాం అన్నమాట. అఫిడవిట్‌లో ఏం రాస్తామంటే దీంతో పాటు అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తాము క్లెయింట్‌తో పాటు. అఫిడవిట్‌లో రాస్తాం. ఏమని? పలానా వాళ్ళందరి తరఫున నేను ఈ కేస్‌లో రిప్రజెంటేటివ్‌గా ఉన్నాను. నాకు దాని తాలూకా అధికారం ఇచ్చి ఈ డాక్యుమెంట్ ద్వారా నాకు అధికారం ఇచ్చారు అని చెప్పేసి అఫిడవిట్‌లో రాస్తాం. సో, ప్రస్తుతానికి ప్లెయింట్ యొక్క వెర్షన్ ఇది. అందులో ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లేర్ పైన చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ట్రూ అండ్ కరెక్ట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. పైన చెప్పిన విషయాలన్నీ కూడా నిజాలేను. నా జ్ఞానానికి సంబంధించిన అంటే నా నాలెడ్జ్‌లో ఉన్నంత వరకు నేను నమ్మినవన్నీ కూడా పైన చెప్పినయన్నీ కూడా నిజాలేను అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. లేదంటే ఈ దావాలో ఏం రాశారో నాకు తెలీదు అనే మాట వాళ్ళ దగ్గర నుంచి రాకూడదు కాబట్టి, మొత్తం దావా తయారు చేసిన తర్వాత పార్టీకి చూపిచ్చి, వాళ్ళ డిక్లరేషన్ అండ్ సిగ్నేచర్స్ దీనితోటి మనం క్లెయింట్ రెడీ చేయాలి. అలాగే ఇంకో కాలమ్ ఉంది దాంట్లో. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఈ దావాతో పాటు మనం ఏమేమి ఫైల్ చేస్తున్నామో, వాటి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కూడా రాయాలి. అంటే పలానా తారీఖు, దాని నేచర్ ఏంటి? ఒరిజినల్ ఏంటి? ఇన్‌స్ట్రుమెంట్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి? అంటే మనం ఫైల్ చేసే డాక్యుమెంట్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి? ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూటెడ్ బై ది డిపెండెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ ఫర్ సో అండ్ సో రూపీస్. ఇట్లా డేట్, నేచర్ ఆఫ్ డాక్యుమెంట్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్. కొంతమంది బాక్స్ లాగా వేసి దానిలో నీట్‌గా ఆ డిస్క్రిప్షన్, డేటు, డిస్క్రిప్షన్, నేచర్, డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ అని కాలమ్ వైస్‌గా పెట్టి నీట్‌గా బాక్స్ వేస్తుంటారు. సో, ఎలా ఏసినా పర్లేదు. దాని కింద కూడా అడ్వొకేట్ అండ్ క్లయింట్ యొక్క సిగ్నేచర్స్ ఉండాలి. ఇది ప్లెయిన్ డిఫెన్స్. దీనికి చూడండి డాకెట్ అంటాం. డాకెట్ వర్టికల్‌గా హాఫ్ ప్లేస్‌లో అంటే డాకెట్ ఈ విధంగా రాయాలి. పైన కోర్ట్‌లో మనకి కాల్ వర్క్ జరిగేటప్పుడు పేర్లు ఫుల్ డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ఏదైతే రాస్తామో ఆ డిస్క్రిప్షన్‌లో కాల్ ఫర్ చేస్తుంటారు. అంటే మిస్టర్ బేబీ ఇన్ ఓఎస్ నంబర్ సో అండ్ సో కౌన్సిల్ ఫర్ ప్లెయింటిఫ్ అలా పిలుస్తుంటారు. అంటే ఫుల్ టైటిల్ అనేది కాస్ట్ టైటిల్‌లో కొంచెం స్పీడ్‌గా పిలిచేటప్పుడు మొత్తం పేరు పిలవడం కొన్ని సార్లు కష్టం అనుకోని, అనే సందర్భంలో పాత రోజుల్లో మన వాళ్ళు అలవాటు చేసిన ప్రాసెస్ ఏందంటే షార్ట్ కట్స్. పేర్లు పీవీబీ, పీఎస్ఆర్, పీఆర్‌టీ, పీఎంబీ ఇట్లా వాళ్ళ షార్ట్ నేమ్స్ అన్నమాట. అవి అలవాటు చేశారు. దాన్ని చూసి డాక్యుమెంట్ మీద ఉన్న పేరుని కోర్ట్ వారు కాల్ వర్క్‌లో పిలుస్తా ఉంటారు. లేదండి నా పేరు పూర్తిగా రాయాలి. ఓకే. డీటెయిల్‌గా రాసుకోండి. సో అండ్ సో, సో అండ్ సో అని. వాళ్ళు కోర్ట్‌లో కాల్ ఫర్ చేసేటప్పుడు ఆ పేరుతోనే పిలుస్తారు. హైకోర్ట్‌లో అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫుల్ నేమ్‌తోనే కాల్ ఫర్ చేస్తారు. సో, ఆ డాకెట్‌లో ఇది వర్టికల్ అన్నమాట. ఇది కూడా చూడండి అలైన్‌మెంట్. పేజ్‌కి హాఫ్ ఫోల్డ్ చేసి, హాఫ్ ఫోల్డ్ మాత్రమే అంటే సగానికి ఇలా మడిచి వర్టికల్‌గా అంటే నిలువుగా మడిచి, దీని హాఫ్ పోర్షన్‌లో మాత్రమే రాస్తాము ఈ డీటెయిల్స్ అన్ని. దీన్ని డాకెట్ అంటారు.
ప్లెయింట్ విత్ డాకెట్. సో ఒకసారి ఓవరాల్గా చూద్దాం ఫ్రెండ్స్. ప్లెయింట్లో మనం ఏమేమి తయారు చేసాము: కాజ్ టైటిల్, ప్రొవిజన్ ఆఫ్ లా, డిస్క్రిప్షన్ ఆఫ్ ది పార్టీస్, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్, ఆ తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ ద సూట్ అండ్ కోర్ట్ ఫీస్, జ్యూరిస్డిక్షన్, ఫైనల్లీ ప్రేయర్, డిక్లరేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. దీంతో ప్లెయింట్ తయారు చేయడం అయిపోతుంది. దీనికి డాకెట్ తయారు చేస్తాం. ఇంతవరకు ప్లెయింట్ అంటాం. అందుకే చూడండి డాకెట్లో ప్లెయింట్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్లెయింటిఫ్ సో అండ్ సో ప్రావిజన్. సో మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, పైన 26 క్లాస్ 1 వేసాము, ఇక్కడ 26 వేసామని. బై మిస్టేక్ ఇక్కడ వేయలేదు. యాక్చువల్గా 26 అనేది అందరూ కామన్గా వాడేది. డీటెయిల్గా చెప్పాలంటే 26/1 అంటే 26 క్లాస్ 1. రైట్ ఫ్రెండ్స్. తర్వాత దీనిలో అఫిడవిట్స్ అంటే ఏంటి, అఫిడవిట్స్ని ఎలా ఫైల్ చేస్తాం అనేది నెక్స్ట్ లెసన్లో చూద్దాం. మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్స్ కానీ సజెషన్స్ కానీ దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ చేయడానికి నాకు కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ని మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అంటే మీకు ఎక్కువగా ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న దావాలు లేదా పిటిషన్స్ లేదా క్రిమినల్ కంప్లైంట్స్ వేటి మీద కావాలి అని కామెంట్ చేస్తే నేను ముందుగా ఆ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్.